Hi guys and welcome to the data structures and algorithm series. ఇవాల్టి వీడియోలో మనం క్యూ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా క్యూలో మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. బేసిక్గా మన క్యూలో ఉన్న ఫస్ట్ ఐటమ్ని మనం ఫస్ట్ రిమూవ్ చేస్తాం. మన ప్రీవియస్ వీడియోలో మనం స్టాక్ గురించి తెలుసుకున్నాం కదా. బేసిక్గా స్టాక్లో మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఆ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. అంటే లాస్ట్లో యాడ్ అయిన ఐటమ్ని మనం ఫస్ట్ రిమూవ్ చేస్తాం. బట్ క్యూలో అలా కాదు. క్యూలో ఏంటంటే ఫస్ట్ యాడ్ అయిన ఐటమ్ని మనం ఫస్ట్ రిమూవ్ చేస్తాం. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది నా ఫస్ట్ ఐటమ్, దీన్ని నేను ఫస్ట్ రిమూవ్ చేస్తాను. ఆ తర్వాత ఈ సెకండ్ ఎలిమెంట్ ఇక్కడికి వస్తుంది కదా, దీన్ని కూడా మనం తర్వాత రిమూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం క్యూలో యూజ్ చేసే మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎన్క్యూ. ఎన్క్యూ అంటే ఏం లేదండి, మన క్యూలోని మనం ఐటమ్స్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, దీన్ని మనం ఎన్క్యూ అంటాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డీక్యూ. డీక్యూ అంటే ఏం లేదండి, మన క్యూలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఓకే, ఇది మనకు డీక్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈజ్ ఎంటీ. ఈజ్ ఎంటీలో మనం ఏం చేస్తామంటే మన క్యూ ఎంటీ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, అండ్ అనదర్ మెథడ్ వచ్చేసి పీక్ మెథడ్. పీక్ మెథడ్లో మనం ఫస్ట్ ఐటమ్ని రిటర్న్ చేస్తాం. ఓకే, బట్ మనం స్టాక్లో ఏం చేసామంటే పీక్ మెథడ్లో మనం లాస్ట్ ఐటమ్ని రిటర్న్ చేసాం కదా స్టాక్లో, బట్ ఇక్కడ క్యూలో మనం ఫస్ట్ ఐటమ్ని రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ మన ఫైనల్ మెథడ్ వచ్చేసి సైజ్. సైజ్ అంటే ఏం లేదండి, మన క్యూ ఒక లెంత్. ఇప్పుడు మనం విఎస్ కోడ్కి వెళ్ళి క్యూ సంబంధించిన కోడ్ని రాద్దాం. ఓకే, ఇప్పుడు క్లాస్ క్యూ కన్స్ట్రక్టర్. బై డిఫాల్ట్ మన క్యూ అనేది ఎంటీ ఉంటుంది. ఓకే, మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎన్క్యూ, అంటే మన క్యూలో ఐటమ్స్ని యాడ్ చేయాలి. ఎన్క్యూలో మనకి డేటా వస్తుంది కదా, దిస్ డాట్ క్యూ డాట్ పుష్. ఓకే, ఇప్పుడు మనం డీక్యూ గురించి తెలుసుకుందాం. ఈ డీక్యూ మెథడ్లో మనం మన క్యూలో ఉన్న ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేయాలి. షిఫ్ట్. షిఫ్ట్ అనేది మనకు అరేలోని ఇన్బిల్ట్ మెథడ్. బేసిక్గా అరేలో ఉన్న ఫస్ట్ ఐటమ్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో స్టాక్లో మనం పాప్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా. బేసిక్గా పాప్ అనేది మనకు లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన స్టాక్ ఎంటీ ఉందా లేదా అని ఒక మెథడ్ క్రియేట్ చేసుకుందాం. ఈజ్ ఎంటీ. దిస్ డాట్ క్యూ డాట్ లెంత్. ఒకవేళ అది ఈక్వల్ టు 0 అయితే మనం ఇక్కడ రిటర్న్ చేయాలి. ఇక్కడ మనం ఒక బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఇట్ మే బి ట్రూ, ఇట్ మే బి ఫాల్స్. ఓకే, ఇప్పుడు నా క్యూ యొక్క లెంత్కి సైజ్ అనే మెథడ్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, రిటర్న్ దిస్ డాట్ క్యూ డాట్ లెంత్. ఓకే, ఓకే, అండ్ మన ఫైనల్ మెథడ్ వచ్చేసి పీక్ మెథడ్. బేసిక్గా పీక్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఐటమ్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు రిటర్న్ దిస్ డాట్ క్యూ అని ఫస్ట్ ఐటమ్. 0 ఇండెక్స్ అనేది మన ఫస్ట్ ఐటమ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన క్యూని ఎగ్జిక్యూట్ చేద్దాం. మై క్యూ. ఓకే, మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి మై క్యూ డాట్ ఎన్క్యూ. ఎన్క్యూ అంటే మనం ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, మనం 4 ఐటమ్స్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డీక్యూ చేద్దాం. డీక్యూ అనేది మన ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకేం మెథడ్స్ ఉన్నాయి.
enqueue dequeue is empty. ఓకే, సో ఈజ్ ఎంటీ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యూని కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ మై క్యూ. ఓకే, సో యా మై క్యూ డాట్ క్యూ. ఓకే, ఇప్పుడు మనం కాన్స్ట్ ఈజ్ ఎంటీ ఈక్వల్ టు మై క్యూ డాట్ ఈజ్ ఎంటీ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కూడా కన్సోల్ లాగ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఈజ్ ఎంటీ. ఓకే, అండ్ ఇది కూడా కాపీ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి మెథడ్స్, ఇంకా సైజ్. ఓకే, ఇక్కడ మనం సైజ్ని ఇచ్చేద్దాం, సైజ్, అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి సైజ్. ఓకే, అండ్ ఇక్కడ కూడా సైజ్. ఓకే, యా. సో ఇప్పుడు మనం పీక్ మెథడ్ని కన్సోల్ లాగ్ చేద్దాం. ఓకే, దీది వచ్చేసి పీక్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మై క్యూ డాట్ పీక్. ఓకే, సో ఇక్కడ ఇంకేమైనా మిస్ అయ్యామా? ఎన్క్యూ డిక్యూ ఈజ్ ఎంటీ, సైజ్ అండ్ పీక్ మెథడ్. ఓకే, సో ఎన్క్యూ డిక్యూ ఎంటీ, సైజ్ అండ్ పీక్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మన ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నోడ్ queue.js, click on enter. సో యా, సో మై క్యూ వచ్చేసి 2 3 4. సో 1 అనేది మనకు రిమూవ్ అయిపోయింది, ఎందుకంటే మనం దీన్ని డీక్యూ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో నా క్యూ అయితే ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే మన క్యూలో డేటా ఉంది కాబట్టి. ఓకే, సో నా క్యూ సైజ్ వచ్చేసి 3, అండ్ ఇక్కడ పీక్ మెథడ్ వచ్చేసి మనకు 3 వచ్చింది. సో ఇది అండి మన క్యూ డేటా స్ట్రక్చర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.